నమస్తే. ముందుగా మనందరి గురువైన పితామహ పత్రిజీ గారికి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మరియు మహా అవతార్ ఫౌండేషన్ జూమ్ సెక్షన్ మాస్టర్స్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా పేరు అనుజ. మేము హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో ఉంటాము. మాకు ధ్యాన పరిచయం 2003 ఫ్రెండ్స్. నిరంతరము ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ, అంటే ధ్యానానికి ముందు జీవితము, ధ్యానం తర్వాత జీవితము పూర్తిగా నాది అంత ఆపోజిట్ గా ఉండిందనమాట. అంటే జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడం ద్వారా, అంటే జీవితం పట్ల అవగాహన అంటే అసలు ఎరుక అనేది కూడా తెలియదు కదా. అవేర్నెస్ అంటే తెలియదు, ఎరుక అంటే తెలియదు. దాని గురించి ఎవ్వరు ప్రస్తావించరు, చెప్పేవాళ్ళు లేరు. అంటే మన పెద్దలకి కూడా తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడు మన తల్లిదండ్రులకు కూడా ఏ విషయాలు పాపం వాళ్ళకి తెలియదు. ఎరుకతో ఉండాలి, అవేర్నెస్ లో ఉండాలి అనేది వాళ్ళకి ఆ పదం తెలియదు. ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అన్న అవగాహన వాళ్ళకి లేకపోవడం ద్వారా వాళ్ళకి తోచిన విధంగా, అంటే మన పెద్దలు, మన తల్లిదండ్రులు ఎవరైనా అయిండొచ్చు, పెద్దవాళ్ళు, వాళ్ళు మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని మన పెద్దలే మనకి నేర్పించడం కూడా జరుగుతుంది. ఏ విధంగా ఇప్పుడు మనం చిన్న పిల్లవాడు పుట్టంగానే తల్లి ఎక్కువగా అన్ని చూసుకోవడం, అన్ని నేర్పడం, ఎక్కువగా వీలైన మట్టుకి 90% దగ్గర తల్లి అన్ని చెప్పడం, చేయడం చేస్తుంటారు. అంటే చూడండి, చిన్నప్పుడు ఆ పిల్లవాడు మనం పెట్టే భోజనం, ఆహారం ఏదైనా అందించిన, పాలు అది అందించిన ఆ పిల్లవాడు తాగకుంటే వెంటనే ఆ తల్లి ఏం చేస్తుంది, వాళ్ళకి ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఏమని, బూచోడు వస్తాడు, అగో బూచోడు వచ్చాడు, అక్కడ చీకటి ఉంది, చీకట్లో బూచోడు ఉన్నాడు, చీకట్లో బూచోడు ఉన్నాడు, నువ్వు తాగుకుంటే పట్టుకెళ్ళిపోతాడు అనేది ఒక భయాన్ని ఆ తల్లి క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏదైనా నీకు బల్లిని పట్టిస్తాను, బలిని చూపిస్తారు, లేకుంటే అక్కడ బొద్దింకలు వెళ్తుంటే బొద్దింకని చూపించడం, ఒక పిల్లిని చూపించడం, ఏదైనా దేనో ఒక దాన్ని జంతువుని చూపించి అది నిన్ను పట్టుకెళ్ళిపోతుంది, నిన్ను కొరుకుతుంది, నేను అక్కడ వదిలేసాను అనుకో నిన్ను కొరుకుతుంది అని చిన్నప్పటి నుంచే ఆ పిల్లలకి భయం అనేది నేర్పించడం జరిగిపోతుంది. ఆ భయం, ఆ ఫియర్ అనేది ఆ చిన్న పిల్ల మైండ్ లో, సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోతుంది. అది చిన్నప్పటి నుంచి అన్ని, అంటే మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు మనతో ఫ్రెండ్స్ ఉండొచ్చు, లేకుంటే మనతో పాటు మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు వాళ్ళు ఉండొచ్చు, మన ఇంట్లో మన పెద్దలు, అత్త మామలు, తల్లిదండ్రులు వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. వాళ్ళు కూడా ఏం చెప్తూ ఉంటారు, ఇగో నువ్వు దాని మీద ఎక్కావంటే పడిపోతావు, ఎక్కొద్దు, పైకి ఎక్కావంటే పడిపోతావు, ఎన్ని చెప్పడం. అంటే ఈ రంగు నీకు పనికిరాదు, నల్లటి రంగు వేసుకోకూడదు, బ్లాక్ కలర్ వేసుకోకూడదు, బ్లాక్ కలర్ వేసుకుంటే నీకు అనర్థాలు జరుగుతాయి అనేది వాళ్ళు ముందే డిసైడ్ చేస్తారు. ఇటువంటి వస్తువులే వేసుకోవాలి, ఇటువంటి వస్తువులు వాడకూడదు, వేసుకోకూడదు, శనివారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు అని ఇవన్నీ చిన్నప్పటి నుంచే నమ్మకాల వ్యవస్థ అనేది మన మీద రుద్దడం చేయడం జరిగిపోతుంది. అదే విధంగా నా జీవితంలో చిన్నప్పటి నుంచి అలాంటివే జరిగినాయి. ఎవరికైనా అంతే ఫ్రెండ్స్. మనం ఏంటి, ప్రతి దానికి పూజలు చేస్తాము, వ్రతాలు చేస్తుంటాము, మనం తినకుండా చేయాలి ఉపవాసం అనేది మన పెద్దలు చెప్పడము. అవి అలాంటప్పుడు మనం అరే పాలు తాగకూడదు, ఏది తినకూడదు, నీరు కూడా తాగకుండా చాలా మంది పూజలు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరు మీరు ఏదన్నా తాగి, ఒక పాలు కానీ ఏదన్నా డ్రింక్ తాగి చేసినా కూడా మీది ఫలించదు, మీ పూజ ఫలించదు అనేది చెప్పడం పెద్దలు. ఇట్లాంటివన్నీ నేర్పించడం ద్వారా వాళ్ళు అదే నమ్మకంతో ఎంతో మంది ఎన్నో రకాలుగా ఉపవాసాలుండి, ఉపవాసంతో ఉంటేనే పూజ చేస్తేనే మీకు ఫలిస్తుంది, లేకుంటే ఫలించదు అని అన్నిటికీ ఆల్మోస్ట్ వారంలో 2-3 సార్లు ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఉపవాసం చేసుకుంటూ పూజలు చేయడం చేస్తారు. అంటే ఒక భయం క్రియేట్ చేస్తారు. నీవు ఆ ఉపవాసంతో ఉండి చేస్తేనే నీకు ఫలిస్తుంది, ఆ భగవంతుడు నీకు కరుణిస్తాడు, నువ్వు అనుకునింది జరుగుతుంది, లేకుంటే అనుకునింది జరగదు అనేది, ఇవన్నీ నెగటివ్ ఆలోచనలు చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద రుద్దడం జరుగుతుంది.
మన పెద్దలు, మన తల్లిదండ్రులు ఎవరైనా తీసుకోండి. పాపం వాళ్ళకి ఇంకా అప్పటికి సబ్ కాన్షియస్ మైండ్ అంటే బుద్ధి యాక్టివేషన్‌లోకి రాదు. ఇంకా మైండ్ అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఆ మైండ్ స్టార్ట్ అయ్యింది. ఏది చెప్తే వాళ్ళు అదే కరెక్ట్ అనుకోని నమ్మకాల వ్యవస్థలోకి పాపం వెళ్ళిపోతారనమాట. అంటే ఏంటి? మతాలు, కులాలు ఇవన్నీ మన కులంలో ఇలాగే చేయాలి. మన కులంలో ఇలానే ఉండాలి. ఇలాంటి బట్టలే వేసుకోవాలి. మంచి వాళ్ళతోనే ఉండాలి. అంటే పేదవాళ్ళతో ఉండకూడదు. ఉన్నతంగా ఉన్నోళ్ళతోనే ఉండాలి. మంచి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చే వాళ్ళతోనే మనము ఫ్రెండ్షిప్ చెయ్యాలి. చాలా మంది ఇంట్లో పేరెంట్స్ పిల్లలకి చెప్పడం చేస్తారు ఫ్రెండ్స్. ఏమని? నీవు బాగా చదువుకున్న వాళ్ళు పిల్లలు 90% ఫస్ట్ మార్క్ వచ్చే వాళ్ళదే నీవు ఫ్రెండ్షిప్ చేయాలి. నీకన్నా కింద మార్క్స్ వచ్చిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యకూడదు. ఇవన్నీ కూడా చెప్తారండి. అంటే ఏంటి? ఎరుక లేదు. వాళ్ళకే తెలీదు ఎరుక అంటే. అవేర్‌నెస్ అంటే వాళ్ళకే తెలియదు. తెలియనందువల్ల వాళ్ళు ఈ నమ్మకాల వ్యవస్థ పిల్లలకి రుద్దడం, అది మైండ్‌లో పెట్టుకొని స్కూళ్ళకి వెళ్ళినా, చదువులు చదువుకున్నా, ఎంత పెద్ద చదువులు చదవనియండి. వాళ్ళు ఆ నమ్మకాల వ్యవస్థలోనే వెళ్తూ ఉంటారు. ఆ భయాందోళన మీదే వెళ్తారు. ఎంత ఏజ్ వచ్చినా అది 20 ఇయర్స్, 25 ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఒక బల్లిని చూస్తే భయపడతారు. ఒక పిల్లికి పరిగెడితే భయపడతారు. పక్కన బొద్దింక పక్క నుంచి వెళ్తున్నా భయపడిపోతుంటారు. అంటే ఏంటి? ఏ చిన్న విషయంలో ఎరుక లేకపోవడము, అవేర్‌నెస్ లేదు. అంటే దాని మీద జ్ఞానము, సరైన అవగాహన లేకపోవడము. ఇదంతా కూడా సరైన అవగాహన లేకపోవడము ఫ్రెండ్స్. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. అసలు ముందు ఎరుక అంటే ఏంటి? ఎ ఎ ఎరుక అనేది ముందు మనం తెలుసుకోవాలి. చేసే పని మీద శ్రద్ధ పెట్టి చేస్తున్నప్పుడు ఏ పని మీదైనా ముందు శ్రద్ధ పెట్టి మనం చేస్తున్నప్పుడు దానినే ఎరుక. అంటే ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో దాన్ని ఆలోచించడం చేస్తూ ఉంటారు. చాలామంది ఒక పని చేస్తూ ఇంకో దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఉదాహరణకి పిల్లలు ఇక్కడ ఈ హైదరాబాద్‌లోనే ఉన్నారనుకోండి. ఆ పిల్లలు చదువుకుంటున్నారు. కానీ వాళ్ళకి సడెన్‌గా తల్లిదండ్రులు గుర్తొచ్చారు. ఇంకా తల్లిదండ్రుల మీదకి ధ్యాస అయిపోతది. వాళ్ళ మనసు. వాళ్ళ డ్యాడీతో, వాళ్ళ మమ్మీతో మాట్లాడుతున్నట్టుగా, వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా, ఇంట్లో ఉండి మాట్లాడుకుంటున్నట్టుగా అవన్నీ వాళ్ళకి ఆ యొక్క మెమరీ గతంలో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఇవన్నీ వినబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ పిల్లవాడు హైదరాబాద్‌లో ఉండి చదువుకుంటున్నాడు. చదువుకుంటున్నాడు. టీచర్ అక్కడ టీచింగ్ చేస్తూనే ఉంది. టీచింగ్ చేసిన దాని మీద శ్రద్ధ లేదు, ఎరుక లేదు, అవేర్‌నెస్ లేదు. చదువు దాని మీద ఆ అవేర్‌నెస్ కోల్పోయి గతంలో తల్లిదండ్రులతో మాట్లాడినవి విషయాలు గుర్తొచ్చేస్తాయి. లేకుంటే ఫ్రెండ్స్‌తో మాట్లాడినవి గుర్తొస్తుంది. అంటే అక్కడ ఎరుక కోల్పోయారు. అది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎరుక కోల్పోయినప్పుడు మైండ్ పక్కకైపోతుంది. సైడ్ అయిపోతుంది. వేరే విషయాల మీద ఆలోచన చేస్తుంది. తద్వారా ఏం జరుగుతుంది? మనం వినవలసినది విననందువలన మనకి దాటి మీద జ్ఞానం లేకపోయినందువల్ల, శ్రద్ధ లేనందువలన తర్వాత ఏవి చదివినా మనకి అర్థం కాదు. టీచర్స్ చెప్పినప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్‌గా వాళ్ళకి జ్ఞానాన్ని అందిస్తారు. ఉదాహరణలతో సహా అందిస్తారు. ఉదాహరణతో సహా అందించినప్పుడు మనం అక్కడ ఎరుకతో ఉన్నప్పుడు, అవేర్‌నెస్‌లో ఉన్నప్పుడు దాన్ని వినడం జరుగుతది. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు పిల్లలు? బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే బాడీ అంటే శరీరం అక్కడే ఉంటుంది. ఆ క్లాస్‌లోనే ఉంటుంది. మనసు శరీరం క్లాస్‌లోనే ఉంటుంది. మనసు మాత్రం పరిపరి విధాలుగా వెళ్ళిపోతుంది. అంటే అక్కడ వాళ్ళకు ఎరుక లేదు. మనసు 2 దాని మీద పరిగెడుతుంది. ఇటు, అటు, ఇటు, అటు. అంటే కాసేపు ఆలోచనలొస్తున్నాయి వేరే వేరే వాళ్ళు ఫ్రెండ్స్ మాట్లాడినవి, మా పేరెంట్స్ మాట్లాడినవి వస్తుంది. మళ్ళా వెంటనే కొంత సమయం మళ్ళా ఎరుకలోకొస్తారు. ఎరుకలోకంటే టీచర్ చెప్పే లెసన్ మీద ధ్యాస పెడతారు. కానీ మళ్ళా కొంత సమయం మళ్ళా చేంజ్ అయిపోతుంది మైండ్. మళ్ళా ఆ సైడ్‌కెళ్ళిపోతుంది. ఇట్లా కోతి ఎలా జంప్ చేస్తూ ఉంటదో, వాళ్ళ మైండ్ కూడా అలా జంప్
చేస్తుంది. అలా జంప్ చేయడం ద్వారా వీరు పాపం పర్ఫెక్ట్‌గా చేయలేరు. వాళ్ళ పనులు పర్ఫెక్ట్ ఉండదు. వాళ్ళు చదువుకున్న చదువు, ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్ ఉండదు. ఉదాహరణకి చూడండి, ఎరుక లేదు అంటే, ఎరుక అంటే అవేర్‌నెస్. అవేర్‌నెస్ లేదంటే ఎలా చేస్తారంటే, ఉదాహరణకి ఇప్పుడు రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ అనుకోండి. ఓకే. రేపు ఎల్లుండో మ్యాథ్స్ ఎగ్జామ్. కానీ వీళ్ళేం చేస్తారు, కెమిస్ట్రీ అనుకోని ఈ కెమిస్ట్రీ ప్రిపేర్ అయిపోతారు. కెమిస్ట్రీ ప్రిపేర్ అయ్యి రేపు ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎగ్జామ్‌లో క్వెషన్ పేపర్ తీసుకొని చూస్తున్నప్పుడు మ్యాథ్స్ ఎగ్జాము. ఈయన ప్రిపేర్ అయ్యింది కెమిస్ట్రీ గురించి, కెమిస్ట్రీ చదివాడనమాట. కెమిస్ట్రీ చదివితే ఇంకేం చేస్తాడు? చదువుకోలేదు, ఎరుక లేదు. అంటే టైం టేబుల్ చూసుకోవాలి కదా! 2 రోజుల్లో ఉన్న ఎగ్జామ్‌కి ముందే మనకు ఎరుక ఉన్నందువల్ల అవేర్‌నెస్‌లో ఉన్నప్పుడు మనము దాన్ని సిలబస్ చూసుకుంటాం. రేపు ఏం ఎగ్జామ్ ఉంది, ఎల్లుండి ఏం ఎగ్జామ్ ఉంది అనేది మనం సిలబస్‌లో చూసుకొని దాన్ని టిక్ పెట్టుకొని ఓకే. రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాలి. ఎల్లుండి కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఎల్లుండి మాకు 2 డేస్ తర్వాత అనేది మనం ప్రిపేర్ అవ్వాలంటే ముందు ఆ ఎరుకతో చూసుకోవాలి. రేపు ఏం ఎగ్జామ్ ఉందని ఆ పేపర్‌లో మనం రాసుకున్నది టైమ్ టేబుల్. టైమ్ టేబుల్ చూసుకున్నప్పుడు ఆ ఎరుక అనేది ఉన్నప్పుడు మనం శ్రద్ధగా చదవడం, చదివిన దాన్ని వెళ్ళి శ్రద్ధగా ఎగ్జామ్ రాయగలుగుతాము. దీన్ని ఎరుక. ఎరుక అంటే ఈ క్షణంతో పాటుగా వర్తమానంలో జీవించడము. అంటే ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఇన్ ద మూమెంట్. ఎరుక అంటే అవేర్‌నెస్ అన్నా, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎరుక అన్నా, అవేర్‌నెస్ అన్నా, మైండ్‌ఫుల్‌నెస్ అన్నా కూడా, మైండ్‌ఫుల్‌నెస్ అన్నా కూడా అంతా కూడా ఎరుక. దానికి ప్రెజెంట్ ఇన్ ద మూమెంట్, లివింగ్ ఇన్ ద మూమెంట్‌కి చెప్తారు. అంటే వర్తమానంలో జీవించడము. ఫ్రెండ్స్, వర్తమానంలో జీవించడాన్ని, ఈ క్షణంతో పాటుగా ఉండడము. ఈ క్షణంతో పాటుగా అంటే ఈ క్షణంలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము. గిన్నెలు కడిగినప్పుడు గిన్నెల మీదే ధ్యాస ఉండాలి. అంటే గిన్నెలు కూడా అంత పర్ఫెక్ట్‌గా కడగాలి అని అర్థం. ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్లాస్‌లో మనం వాటర్, ఎవరైనా మన ఫ్రెండ్ వచ్చారు ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్‌కి మనం ఒక గ్లాస్‌లో వాటర్ తీసుకొని ఇస్తాం గ్లాస్. ఆ గ్లాస్ కాబట్టి మనం జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళకి వాటర్ ఇస్తాం. ఇచ్చినప్పుడు అది అవేర్‌నెస్‌తో, ఎరుకతో చేస్తారు అందరూ కూడా. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అది గ్లాస్ కాబట్టి, గ్లాస్ అంటే తెలుసు కదా! ప్లాస్టిక్ కాకుండా, స్టీల్ గ్లాస్ కాకుండా గ్లాస్ అన్నమాట. మనం ఎరుకతో శ్రద్ధగా అవేర్‌నెస్‌లో వెళ్ళి వాళ్ళకి వాటర్ ఇస్తాము. వాళ్ళు కూడా అంతే శ్రద్ధగా తాగి ఆ గ్లాస్ మళ్ళా వాళ్ళకి తిరిగిస్తాం. అది అవేర్‌నెస్, ఎరుక. ఓకే. అదే గిన్నెలు కడిగినప్పుడు, గిన్నెలు తోముకున్నప్పుడు శ్రద్ధ లేకుండా, ఎరుక లేకుండా పైపైన కడగడం, పైపైన తోమడం. ఇప్పుడు పాలు గిన్నె, పెరుగు గిన్నెలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ పెరుగు, పాలు గిన్నెలు పైపైన తోమితే రేపొద్దున దాంట్లో పాలు మరగబెట్టారనుకోండి, పాలు విరిగిపోతాయి. అంటే శ్రద్ధ అనేది, అవేర్‌నెస్ అనేది అన్నిటి మీద ఉండాలి. ప్రతి పని మీద ఉండాలి శ్రద్ధ. అవేర్‌నెస్ అనేది ప్రతి పని మీద పెట్టాలి. ఒక పని మీద పెట్టడం, ఇంకో పని మీద పెట్టకపోవడం, మళ్ళా మనకు తెలిసిన వాళ్ళు కొందరితో మంచిగా మాట్లాడడము, మనకు నచ్చిన వాళ్ళతో మాట్లాడడము, మనకు నచ్చని వాళ్ళతో ముఖం పక్కకు చాటేయడము, లేకుంటే వాళ్ళతో సరిగ్గా మాట్లాడకపోవడం, శ్రద్ధ పెట్టి మాట్లాడకపోవడం, ఎరుకతో మాట్లాడకపోవడం జరుగుతుంటాయి ఫ్రెండ్స్. ఎవరితో మాట్లాడినా అంతే శ్రద్ధగా మాట్లాడాలి. మన ఇంట్లో మన పిల్లలతోటి మనం ఎంత శ్రద్ధగా మాట్లాడి, ఎంత జాగ్రత్తలు చెప్తూ ఉంటాం, ఎంత చదువు విషయంలో కూడా ఎంత పర్ఫెక్షన్‌గా మనం చెప్తూ ఉంటాం. అదే ఒక పిల్లవాడు, పక్కింటి పిల్లవాడు ఏమన్నా వచ్చి మ్యాథ్స్ అడిగినా, ఏమన్నా డౌట్స్ క్లియర్ చేయమని వచ్చి అడిగినా, మనము అంతే శ్రద్ధతో, అంతే ఎరుకతో, అవేర్‌నెస్‌తో వాళ్ళకి పర్ఫెక్ట్‌గా వాళ్ళకి ఆ మ్యాథ్స్ అని ఏదైనా సరే చెప్పడం చేయాలి ఫ్రెండ్స్. మన పిల్లవాడిని ఎంత శ్రద్ధతో, ఎరుకతో టీచ్ చేస్తామో, డీల్ చేస్తామో,
పక్క ఇంటి పిల్లవాడికి కూడా అంతే శ్రద్ధగా, అంతే ఎరుకతో ఆ పిల్లవాడు అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ మనం అంతే శ్రద్ధగా ఇవ్వాలి. మ్యాథ్స్ కూడా అంతే శ్రద్ధగా వాళ్ళకి చెప్పడం, నేర్పడం చేయాలి. అంతేగాని మన పిల్లల్ని ఒకలాగా, మన పిల్లలకి ఎక్కువ మార్కులు రావాలని, పక్కవాడి పిల్లలకి మార్కులు తక్కువ రావాలని, 90% మా పిల్లవాడికే రావాలని, పక్కన పిల్లవాళ్ళ మార్క్స్ తక్కువ రావాలని ధ్యాస పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళంతా పాపం పిల్లలు కూడా అలాగే నేర్పిస్తారు. పిల్లలు కూడా అలాగే నేర్పిస్తారు. నువ్వు పక్కన వాళ్ళకి ఏం చెప్పకు, ఏం చూపియకు, నీకు మార్క్ తక్కువ వస్తే నువ్వు చదివిన చదువు నీ వరకే పెట్టుకో, నీవే రాసుకో. ఎగ్జామ్ లో కూడా ఎవరు ఏది అడిగినా నువ్వు పక్కన వాడికి ఏం చెప్పకు. ఇట్లా పేరెంట్స్ చాలా మంది పిల్లలకి ఇలా నేర్పిస్తారు కూడా ఫ్రెండ్స్. అది చాలా పొరపాటు ఫ్రెండ్స్. ఏదైనా షేర్ చేసుకోవాలి, ఎరుకతో ఉన్నప్పుడే షేర్ చేసుకుంటారు. అవేర్నెస్ లో ఉన్నప్పుడు, ప్రెజెంట్ ఇన్ ద మూమెంట్ లో ఉన్నప్పుడే మనం ఎదుటి వాళ్ళకి షేర్ చేయగలుగుతాము. ఏ విషయం మనం తీసుకున్నది ఏదన్నా తింటున్నామంటే అప్పుడు ఎరుక ఉన్నప్పుడు మాత్రమే, అవేర్నెస్ లో ఉన్నప్పుడు, ఈ క్షణంతో పాటుగా ఉన్నప్పుడే మనం ఎదుటి వాళ్ళకి మనం తినే ఆహారం ఏదైనా, ఏ స్వీట్ అయినా పాట్ అయినా కొంత పక్క పిల్లవాడికి ఇవ్వడం చేస్తాం. ఎవరున్నా అది ఎరుక, అవేర్నెస్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ఆ క్షణంలో మన పక్కన ఎవరున్నారో వాళ్ళకి మనం తినేది ముందు వాళ్ళకి ఇచ్చి మనం తినడం చేసినప్పుడు దానినే ఎరుక, అవేర్నెస్. ఈ క్షణంతో పాటుగా జీవించడం. వర్తమానమే బహుమానం ఫ్రెండ్స్. వర్తమానమే బహుమానం. ఎవరైతే వర్తమానంలో లేరో, ఎవరైతే వర్తమానంలో జీవించరో, ఎరుక అంటే మీనింగ్ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎరుక అన్నా, అవేర్నెస్ అన్నా, మైండ్ఫుల్నెస్ అన్నా కూడా వర్తమానము. వర్తమానం అంటే ప్రెజెంట్ ఇన్ ద మూమెంట్ నే అవేర్నెస్ అంటారు, ఎరుక అంటారు. లివింగ్ ఇన్ ద మూమెంట్, వర్తమానంలో జీవించడం, ప్రెజెంట్ ఇన్ ద మూమెంట్ లో జీవించడము, దానినే అవేర్నెస్, ఎరుక అనేది మనం చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎరుక లేకుండా ఏ పని చేసినా బాగా గుర్తుపెట్టుకోండి. మనం అవేర్నెస్ లో ఎరుక లేకుండా ఏ పని చేసినా ఆ పని అస్తవ్యస్తంగానే ఉంటుంది, పర్ఫెక్ట్ గా చేయలేము. తద్వారా మనం అశాంతి, దుఃఖము, బాధ అవన్నీ అలుముకుంటాయి. మనం అనుకున్న రిజల్ట్ రాదు, రాదు. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఏ టాపిక్ మీద వాళ్ళు అక్కడ ఇంటర్వ్యూ అడుగుతారు, ఏ సబ్జెక్ట్ మీద అడుగుతారో మనకి ఎరుక ఉండాలి. మనకి ఒక కంపెనీకి వెళ్తున్నామంటే ఆ కంపెనీ దేనికి సంబంధించింది, ఏ ప్రోడక్ట్ తయారు చేసిన కంపెనీకి సంబంధించింది మన ఎరుక ఉండాలి. ఒక బిజినెస్ చేస్తున్నారంటే ఆ బిజినెస్, ఏ బిజినెస్ చేస్తున్నాం, ఆ బిజినెస్ యొక్క ప్రోడక్ట్స్ ఏంటి, దాని మీద మనకు అవగాహన ఉంది. ఎరుక ఉన్నప్పుడు, అవేర్నెస్ ఉన్నప్పుడు దాన్ని మనం పర్ఫెక్ట్ గా వివరించగలుగుతాము, ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాము. అంతేగాని పర్ఫెక్షన్ లేకుండా, ఎరుక లేకుండా, బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. ఇంటర్వ్యూకి వెళ్తారు చాలా మంది ఇంటర్వ్యూకి వెళ్ళి వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి వీళ్ళు ఏదో కాన్సెప్ట్ చెప్పేస్తూ ఉంటారు. ఏం జరిగింది అక్కడ? ప్రెజెంట్ ఎరుక కోల్పోయాడు. అవేర్నెస్ కోల్పోవడం వల్ల వాళ్ళ మైండ్ ఎక్కడో ఉంది. సడన్ గా వీళ్ళు అడగంగానే వాళ్ళు తోచించి చెప్పేస్తారు. అప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళు ఎట్లా ఫెయిల్ కానీ సక్సెస్ అవ్వరు కదా ఫ్రెండ్స్. మరి ఇంకొక ఉదాహరణ తీసుకోండి. ఇప్పుడు మనం కార్ డ్రైవింగ్ చేస్తుంటారు ఎవరైనా సరే. కార్ డ్రైవింగ్ చేస్తూ చేస్తూ మధ్యలో బాడీ ప్రెజెంట్ కార్లోనే ఉంటుంది, మైండ్ మాత్రం మళ్ళీ ఇంకొక దగ్గరికి, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి, భార్య ఏం చేస్తుందో, పిల్లలు ఏం చేస్తున్నారో, ఏ విషయమైన వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడినవి, ఫ్రెండ్స్ వాళ్ళతో అనుకున్నవి, ఇవన్నీ ఆటోమేటిక్గా ఆలోచన వచ్చేసరికి దాన్ని రిపీట్ చేసుకుంటే ఆ ధ్యాసలోనే ఉన్నారనుకోండి. ఏదైనా ఒక బిజినెస్ మాట్లాడారు ఫ్రెండ్స్, అదే గుర్తు తెచ్చుకొని దాన్నే ఆలోచన చేశారనుకోండి. ఇక్కడ డ్రైవింగ్ వెళ్తుంటే ఎదుటివాడైనా గుద్దుతాడు, లేకుంటే ఈ డ్రైవింగ్ చేసే అతనైనా గుద్దడం జరుగుతుంది.
అంటే యాక్సిడెంట్స్ అవుతాయి, తప్పకుండా అవుతాయి. ఎందుకైతే అంటే ఎరుక లేదు, అక్కడ అవేర్నెస్ లేదు, ప్రజెంట్ ఇన్ ద మూమెంట్లో లేరు, వర్తమానంలో లేరు. ప్రతి క్షణం ఎరుక, ఏ పని చేస్తే ఆ పని మీదే ధ్యాస. మీరు 2 పనుల మీద ధ్యాస పెట్టారంటే నో పర్ఫెక్షన్, నో పర్ఫెక్ట్. అంతే, ఆ పని పర్ఫెక్ట్ గా చేయలేరు, జరగదు కాక జరగదు. 2 పనులు అంటే ఒక్క పడవ, మనం ఒక నదిలో ప్రయాణం చేస్తూ 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం ఎలా జరుగుతుందండి? ఒక పడవ ముందు వెనక వెళ్తుంది కనుక వాడు 2 కాలు జారి నీటిలో పడిపోతాడు. అంటే ఏంటి అర్థం? 2 పడవల మీద ప్రయాణం చేయరాదు. అదే విధంగా మనం కూడా ఏ పని చేస్తున్నా 2 విషయాల మీద ఒకేసారి ఆలోచించరాదు. చాలా మంది అదే పని చేస్తుంటారు. ఇప్పుడు ఇంట్లో వంట చేస్తున్నాము, వంట చేస్తూ ఏదో కూర చేస్తాము, కట్ చేస్తున్నప్పుడు ఆలోచన వెంటనే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, ఏ ఊర్లకో వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్, బంధువులు, చుట్టాలు వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా ఏవోవో వచ్చేస్తాయి. ఇక్కడ పుచ్చిపోయినాయి, ఎండిపోయినాయి, ముదిరిపోయినాయి కట్ చేసేస్తాం. ఇంకా స్టవ్ మీద వేసి కర్రీ చేస్తున్నా దాంట్లో కారం అన్నా ఎక్కువ, ఉప్పు అన్నా ఎక్కువ వేసేస్తారు. లేకుంటే వాటర్ మనం పక్కన పెట్టేసి సైడ్గా ఆలోచన చేసుకుంటుంటే మాడిపోవడం కూడా జరిగిపోతుంది. అంటే ఫ్రెండ్స్, ఎరుక లేకపోవడము, ఈ క్షణంతో పాటు ఉండాలి, వర్తమానంలో జీవించండి. మనం స్నానం చేస్తున్నప్పుడు స్నానం చేసిన దాని మీదే ధ్యాస ఉండాలి. మనం నడుస్తున్నప్పుడు నడిచే దాని మీదే, మన కాలు మీదే ధ్యాస ఉండాలి. మనం భోజనం చేస్తున్నాం, తింటున్నప్పుడు తినేదాని మీదే ధ్యాస ఉండాలి. తినేదాని మీద ధ్యాస లేనందువలన ఏం జరుగుతుంది? అతిగా తినడం జరుగుతుంది. మైండ్ ఎక్కడో ఆలోచన చేస్తూ చెయ్యి నోటికి వెళ్తూనే ఉంటుంది. ఏమి తింటున్నారు, ఎంత తింటున్నారు, అసలు ఎక్కువ ఎంత ఎక్కువ తింటున్నామో కూడా వాళ్ళకి ఎరుక ఉండదు ఫ్రెండ్స్. ఆహారం తీసుకున్నప్పుడు అంటే మనం భోజనము మన ప్లేట్లో పెట్టుకున్నప్పుడు దానిని ఒక్కొక్క ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకున్నప్పుడు ఆస్వాదించుకుంటూ ఆ రుచిని, ఆ టేస్ట్ని ఆస్వాదించాలి ఫ్రెండ్స్. మనం ఒక ముద్ద ఇట్లా నోట్లో పెట్టి మింగుతున్నప్పుడు ఆ యొక్క సువాసన, ఆ యొక్క ఫ్లేవరు, దాని యొక్క రుచిని ఆస్వాదించి లోపలికి తీసుకున్నప్పుడు ఆ యొక్క ఎనర్జీ, ఆ దాంట్లో ఉన్న ఎనర్జీ, ప్రాణశక్తి మన బ్రెయిన్కి వెళ్ళి టచ్ అవుతుంది. మన లోపల అన్నిటి లోపల నుంచి లోపలికి ఒక ట్యూబ్ ఉంటుందండి. ఆ ట్యూబ్ నుంచి వెళ్ళి మనకి మన సుష్మనాడి నుంచి కూడా లోపలికి వెళ్ళి మన బ్రెయిన్కి టచ్ అవుతుంది అనమాట. ఇప్పుడే మనం ఆనందంగా తింటాం, అంటే సంతోషంగా తింటాం అనమాట. ఎంత టేస్ట్గా ఉంది అని ఒక హ్యాపీనెస్తో, సంతోషంతో, ఆనందంతో తిన్నప్పుడే మీకు దాని యొక్క శక్తి, ఆ ప్రాణ శక్తి మనం రిసీవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆహారంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏదైనా తీసుకోండి, మీరు పండ్లు కానీ కాయగూరలు కానీ ఏవి తిన్నా మనం ఆస్వాదించుకుంటూ తినాలి ఫ్రెండ్స్. పూర్తిగా ఎరుకతో ఉండండి. మరియు మనం చూడండి, ఏది చూస్తున్నా ఇప్పుడు ప్రతిదీ మైండ్ ఎక్కువగా ఆలోచనలు దేని ద్వారా చేస్తే తెలుసా ఫ్రెండ్స్? జ్ఞానేంద్రియముల ద్వారా. మైండ్ ఆలోచనలు జ్ఞానేంద్రియముల ద్వారానే చేస్తూ ఉంటది. ఎక్కువగా ఎరుక లేకపోవడం వల్ల కళ్ళు నిరంతరం 24 hours తెచ్చిపెట్టారనుకోండి, ఉదయం నుంచి రాత్రి దాకా కళ్ళు తెరిచి ఉంటాయి. కళ్ళు ఏం చేస్తుంది? అన్నిటినీ స్కాన్ చేసేస్తుంది ఇమ్మీడియట్గా. ఎరుక లేనందువలన కళ్ళు ప్రతి వస్తువుని, ఎదురుగా ఉన్న ప్రతి వస్తువుని స్కాన్ చేసేస్తూ ఉంటది. ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి పదార్థాన్ని, మన కంటికి ఏమేం పిక్చర్లు కనిపిస్తాయో అన్నిటినీ స్కాన్ చేసేస్తుంది. అది మైండ్కి అందించేస్తుంది. మైండ్ ఏం చేస్తుంది? పలు విధాలుగా ఆలోచన చేస్తూనే ఉంటది. అంటే ఎరుక లేనందువలన ఎనర్జీ లాస్ అవుతాం ఫ్రెండ్స్. మరియు
వినడం కూడా. ఎదుటి వాళ్ళు ఎంతో మంది మన ఫ్రెండ్స్ గాని, మన చుట్టాలు గాని, మన ఇంట్లో వాళ్ళు గాని ఎవరైనా తీసుకోండి. ఇప్పుడు భర్తకి భార్య గాని, భార్యకి భర్త ఎన్నో విషయాలు అవసరం లేని విషయాలు, బయట ఉన్న వాళ్ళ విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ వింటూ ఉంటారు. అన్నీ వాళ్ళు చెప్పడం, వాళ్ళు ఎరుక లేకుండా చెప్తూనే ఉంటారు. ఈ భార్య గూడా ఎరుక లేకుండా వింటూనే ఉంటుంది. వినడము, చెప్పడం ద్వారా కూడా ఎనర్జీ లాస్ అవుతాం. అక్కడ ఏం కోల్పోయారు? అవేర్‌నెస్, ఎరుక కోల్పోయారు. ఈ క్షణంలో మనం ఏం చేస్తున్నాము? ఏం చేయాలి? ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం ఏంటి? మూడో వ్యక్తి గురించి మాట్లాడవలసిన అవసరం ఏంటి? ఎదుటి వాళ్ళ జీవితాల్లో తొంగి చూడవలసిన అవసరం ఏంటి మనకి? ఇప్పుడు మూడో వ్యక్తి అంటే మన ఇద్దరం ఎవరైనా ఒక ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం. మాట్లాడుకున్నప్పుడు ఫ్రెండ్స్ మాట్లాడుకోవాలి. ఎదుటి వ్యక్తి ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడండి. మీ గురించి ఎదుటి వ్యక్తితో మాట్లాడండి. మీ ఇద్దరి విషయాలు ఒకరికి ఒకరు చెప్పుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. అది అప్పుడు ఈ క్షణంతో పాటుగా ఉండి వర్తమానంలో ఉంటూ మీరు ఒక విషయం డిస్కస్ చేసుకుంటున్నారు. ఓకే, కరెక్ట్ అది. అంతేగాని ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు ఎరుక లేకుండా మూడో వ్యక్తుల్ని, నాలుగో వ్యక్తుల గురించి వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతో మంది ఫ్రెండ్స్ లేని ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకోవడం. హోటల్‌కని వెళ్తారు చాలామంది ఫ్రెండ్స్. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ హోటల్‌కి వెళ్తే రాని ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ మీద ఏదో నెగెటివ్‌గా మాట్లాడుకోవడం. అంటే ఫ్రెండ్స్ అక్కడ ఎరుక లేదు, అవేర్‌నెస్ లేదు, వర్తమానంలో జీవించటం లేదు. వర్తమానం అంటే ప్రెజెంట్ ఇన్ ద మూమెంట్‌లో ఎవరు జీవించటం లేదు. 99% అందరూ ఇదే పనిలో ఉన్నారు. ఇదే ధ్యాసలో ఉన్నారు ఫ్రెండ్స్. చాలా మటికి ధ్యానులు కూడా చాలా మటుకు కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇట్లా అందరూ కాదు. కొందరు ఎరుక లేకుండా బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. అంటే ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడడం, ఎదుటి వాళ్ళ గురించి విషయాలు వింటూ ఉండడము, వాళ్ళు చెప్పినయన్నీ వింటూ ఉండడము. మళ్ళీ ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన చేయడము. ఇన్ని జరుగుతుంటాయి. ఎదుటి వాళ్ళ విషయాలు చూస్తూ ఉండడము, ఎదుటి వాళ్ళ పక్కన వాళ్ళ విషయాలు, ముందు వాళ్ళ విషయాలు చూస్తూ ఉండడం. ఇవన్నీ ఎరుక లేకపోవడమే, అవేర్‌నెస్ లేకపోవడమే. అంటే వర్తమానంలో జీవించటం లేరు. ఆ విధంగా చేసే వాళ్ళకి ఎనర్జీ కోల్పోతుంటారు. ఎనర్జీ లాస్ అయిపోతుంటారు. జ్ఞానేంద్రియములు అంటేనే ఎరుకతో మీరు ఆ ఇంద్రియాలని అవసరం ఉన్నప్పుడే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అవసరం లేనప్పుడు దాన్ని క్లోజ్ చేయాలి. ఏ విధంగా? ఉదాహరణకి తాబేలు తీసుకోండి. తాబేలు తనకు అవసరం ఉన్నప్పుడే తన ఇంద్రియాలని ఆ డొప్ప బయటికి తీసుకుంటది, తెలుస్తుంది. తనకి ఏ అవసరం లేనప్పుడు నడిచే అవసరం లేదనుకోండి, చూసే అవసరం లేనప్పుడు తన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ తాబేలు పైన ఉన్న డొప్ప ఆ లోపలికి ముడుచుకుంటది. ముడుచుకొని అలాగే ఉంటది ఎంత సమయమైనా. తనకు అవసరం ఉన్నప్పుడు, ఆహారం కావాలన్నప్పుడు, తనకు వెళ్ళాలనుకున్నప్పుడు, అప్పుడు మళ్ళా ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మళ్ళా బయటకి తెచ్చుకుంటది. తన పని తను చేసుకోవడం జరుగుతది. అంటే చూడండి, తాబేలుకున్నంత జ్ఞానము అది ఎక్కువ కాలం కూడా బతుకుతుంది. 500 సంవత్సరాలు బతుకుతుందంట ఫ్రెండ్స్ తాబేలు. శ్వాస కూడా ఒక నిమిషానికి 3, 4 శ్వాసలే తీసుకుంటదంట ఫ్రెండ్స్. ఒక్క నిమిషంలో 3 సార్లు, 4 సార్లు శ్వాస తీసుకుంటది అంతే. కనుక అది కొన్ని వందల సంవత్సరాలు జీవిస్తుంది తాబేలు. అదే కుక్క ఒక్క నిమిషానికి 33 సార్లు శ్వాస తీసుకుంటూ ఉంటుంది. 33 నిమిషాలు శ్వాస తీసుకోవడం వల్ల తన 10, 15 ఏళ్లలో తన శరీరాన్ని విడిచిపెట్టేయడం జరుగుతుంది. శరీరాన్ని చాలిచ్చేస్తుంది. అంటే శరీరం చనిపోవడం జరుగుతుంది. అంటే ఎరుక, ఇదంతా కూడా ఎరుక ఫ్రెండ్స్. ఎరుక లేకపోవడమే. మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తున్నామంటే ఎరుకతో శ్వాస తీసుకుంటున్నాము. ఎరుకతో గమనించండి ఎంత తీసుకుంటున్నారు, అవసరం ఉందా లేదా, ఎక్కువ తీసుకుంటున్నామా, తక్కువ తీసుకుంటున్నామా,
ఎక్కువ తక్కువలు ఎట్లా జరుగుతున్నాయి? మీరు ఏదో ఒక యాంగ్జైటీ, డిప్రెషన్, ఏదైనా చూడకూడనివి చూసినప్పుడు, వినకూడనివి విన్నప్పుడు, మీరు భయాందోళన ఉన్నప్పుడు, టెన్షను, భయాందోళన, అశాంతి అలాంటివి ఉన్నప్పుడు మనకి శ్వాస ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. మనకు తెలియకుండానే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఒక నిమిషానికి 15 సార్లు 16 సార్లు 16 సార్లు శ్వాస తీసుకుంటూ ఉంటాం జనరల్గా, సామాన్యంగా. అదే ధ్యానులు సాధన పెరిగినా కొద్దీ శ్వాస తీసుకోవడం తక్కువ అవుతుంది. అంటే ఒక్క నిమిషంలో 10 శ్వాసలు తీసుకోవడం జరుగుతుంది. అట్లా మనం ఎంత సాధన, ఎంత అవేర్నెస్ లో ఉన్నప్పుడు, కనుకనే సార్ ఏం చెప్పారు గురువు గారు, ఓన్లీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ధ్యాస అంటేనే ఎరుక, శ్వాస మీద ఎరుక, అవేర్నెస్ పెట్టండి, ఎరుకతో ఉండండి. శ్వాసని ఉచ్ఛ్వాస నిశ్వాస జరిగినప్పుడు మీరు ఎరుకతో ఉండండి. అంతేగాని ఎక్కువ తీసుకోవడం తక్కువ తీసుకోవడం చేసే అవసరం లేదు కాకలేదు ఫ్రెండ్స్. తద్వారా ధ్యానంలో కూడా ఎరుక చాలా అవసరం. అవేర్నెస్, ధ్యానంలో కూడా అవేర్నెస్, ఎరుక చాలా అవసరం. ఎరుకతో ఉండండి, ఎరుకతో ఉండండి అంటుంటాం. ఎందుకంటారు ఫ్రెండ్స్ మాస్టర్స్? మీరు ఎరుకతో ఉన్నప్పుడు మీ శరీరంలో ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ మీరు గుర్తించగలుగుతారు. మన దేహంలో మంట పుట్టడం, దురద పుట్టడం, విపరీతం ఒక జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ అట్లాంటివన్నీ వస్తుంటాయి. మీరు ఎరుకతో ఉన్నప్పుడు పాజిటివ్ గా ఆలోచన వస్తుంది, చేయగలుగుతారు, పాజిటివ్ థింకింగ్ లోకి వెళ్తారు. ఎలా పాజిటివ్ థింకింగ్ వెళ్తారు? ఓకే, నాకు ఇప్పుడు హీలింగ్ జరుగుతుంది, నేను విశ్వశక్తి ప్రాణశక్తి రిసీవ్ చేసుకున్నాను, ఆ ప్రాణశక్తి నా శరీరం అంతా ఫ్లో అవుతుంది, అవ్వడం ద్వారా అక్కడక్కడ బ్లాక్స్ ఉంటే ఆ బ్లాక్స్ హీలింగ్ జరుగుతుంది, క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. కనుక నాకు అక్కడ ఆ బ్లాక్స్ తొలగినప్పుడు మంట పుట్టడం కానీ, దురద పుట్టడం కానీ, వేడిగా ఉండడం కానీ, లేకుంటే పెయిన్, నొప్పి రావడం కానీ జరుగుతుంటుంది. తద్వారా మనము సాక్షిగా చూస్తూ ఉండడం జరుగుతుంది. అంటే అవేర్నెస్ లో ఉన్నప్పుడు, ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని సాక్షిగా చూడగలుగుతారు ఫ్రెండ్స్. లేకుంటే చాలా మంది ఇంకా ఆలోచనలు చేస్తుంటారు. ఏమైనా ఆలోచనలు జరుగుతుంటాయి, వాళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది, ఏదో ఒక నొప్పి, ఒక బాధ ఏదో ఉన్నది లోపల, ప్రాబ్లం ఏదో భాగాలలో ఏదో ఒక ప్రాబ్లం ఉంది అనుకోండి, అక్కడ ఎక్కువగా పెయిన్ ఎక్కువగా వచ్చినప్పుడు వాళ్ళు పలు విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఏమని, అది నాకు ఎక్కువైపోతుంది, ఇది ఈ బ్లాక్స్ ఇంకా ఎక్కువైపోయి క్రానికల్ డిసీజ్ లో దించుతుంది, ఇంకా లేకుంటే నేను ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుందేమో, ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందేమో, ఎంత ఖర్చు అవుతుందో, ఏ డాక్టర్కి ఎలా, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉందనుకోండి, ఆర్థికం గురించి ఆలోచన చేస్తూనే ఉంటారు. అమ్మాయి పెళ్లి, మ్యారేజ్ ఎలా జరగాలి, ఎలా చేస్తాను, చేతిలో డబ్బులు లేవు, ఎక్కడ తీసుకురావాలి, అప్పు ఎక్కడ చేయాలి, ఎక్కడ బ్యాంక్ లో లోన్ తీసుకురావాలి అని వీటి గురించి చాలా మంది ధ్యానం చేసేవాళ్ళు ఆలోచనలు వస్తున్నాయంటే మనం చేసే ఆలోచనలే ఇవన్నీ కూడా. ధ్యానంలోనే కాదు, ధ్యానం అయిన తర్వాత, ధ్యానం చేసిన తర్వాత, ధ్యాన స్థితి అయిన తర్వాత మనం నిజ జీవితంలో ఏమేమి చేస్తున్నాము, ఎట్లా ఆలోచిస్తున్నాము అనేది ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే. ఎరుక లేకుండా ఉన్నప్పుడు, ఎరుక కోల్పోయినప్పుడు, అవేర్నెస్ కోల్పోయినప్పుడు మీకు తెలియకుండానే మీరు ఈ అన్ని ఆలోచనలు చేస్తూనే ఉంటారు. అమ్మాయి పెళ్లి ఎలా చేయాలి, ఇన్ని లక్షలు కావాలి, ఇన్ని లక్షలు నేను ఎప్పుడు సంపాదిస్తాను. ఒక భర్త అయితే, ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడు, ఇన్ని లక్షలు నేను ఎట్లా తేగలను, ఎక్కడి నుంచి సంపాదిస్తాను, ఏం చేయాలి, ఎట్లా చేయాలి. ఆ పాప ఇంకా ఇప్పుడే 5 years 10 years కూడా ఉండొచ్చు,
కొందరింట్లో ఒక పాప 10 years ఉండొచ్చు, మరి కొందరు ఇంకా చిన్నపిల్లలు. ఆ చిన్నపిల్లలప్పుడే ఈ తల్లిదండ్రులు అన్నవాళ్ళు వాళ్ళ మనసులో పలు పలు విధాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఏ స్కూల్లో వేయాలి, ఎంత డొనేషన్ కట్టాలి, ఇప్పుడు లక్షలు లక్షలు ఉన్నాయి, మంచి స్కూల్లో వేయాలి అంటే పెద్ద స్కూల్లో వేయాలి మనం అని లక్షలు ఖర్చు పెట్టాలి అని ఇప్పటి నుంచే ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆలోచనలు చేయడం ద్వారా ఎనర్జీ లాస్ అవ్వడమే కాకుండా వర్తమానంలో జీవించకుండా ప్రజెంట్ గతాన్ని ఆలోచిస్తారు. గతంలో నేను ఇంత బిజినెస్ చేశాను, ఈ బిజినెస్ అంతా లాస్ అయిపోయింది, ఆ లాస్ అయిపోయిన దాన్ని నేను మళ్ళా ఎలాగా దాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాను అని భవిష్యత్తు గురించి మళ్ళా ఆలోచించేస్తారు ఫ్రెండ్స్. ఇంకా భవిష్యత్తు ఏమీ జరగలే, వాళ్ళు మళ్ళా క్రియేట్ చేసుకుంటారు. ఏమని ఆలోచన చేస్తారు, భవిష్యత్తులో ఇంకొక బిజినెస్ పెడతాను, ఆ బిజినెస్ లో ఇన్ని లక్షలు పెడతాను, ఎక్కడి నుంచో బయట అప్పు చేసి తీసుకొచ్చి పెడతాను, అప్పు చేస్తాను కానీ దానికి ఇంట్రెస్ట్ కట్టాలి, ఇంట్రెస్ట్ ఎంత కట్టాలి, నేను అసలు ఎప్పుడు కట్టాలి, ఇంట్రెస్టే కట్టుకొని పోతే నేను అసలు ఎప్పుడు నాకు లాభం ఎప్పుడు వస్తుంది, ఇట్లా వెళ్ళిపోతారు. ఫ్యూచర్ అంతా ఒక స్టోరీ లాగా అల్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. దీనికి ఒక స్టోరీ, చిన్న స్టోరీ ఏంటి, ఒక కోడిని పెంచుతూ ఆ కోడి గుడ్డు కూడా పెడుతూ ఉంటే ఆ గుడ్లన్నీ దాచిపెడుతూ ఉంటాడు ఒక పక్కకి. ఆయన ఒకసారి నిద్రపోతూ తనే కలగంటాడు అనమాట. ఆ గుడ్లన్నీ ఒక గిన్నెలో పెట్టేసి పక్కన గిన్నెలో పెట్టి ఉన్నట్టుండి ఆయనకి నిద్ర మైకం వస్తుంది. ఆ పడుకున్నప్పుడు కూడా ఆ కళలో ఆలోచన ఏం చేస్తున్నాడు, ఈ గుడ్లన్నీ నేను ఒక దగ్గర పెట్టాను, అవన్నీ పొదిగి పిల్లలు అవుతాయి, ఆ చిన్న చిన్న పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాను, అవి పెరిగి పెద్దదయ్యి కోడి పుంజులు పెట్టలైతాయి, వాటి అన్ని పెరిగి పెంచాక వాటిని అమ్మితే నాకు గోల్డ్ ధనం వస్తుంది, డబ్బులు వస్తాయి, ఆ డబ్బులో చిన్న వ్యాపారం పెట్టుకుంటా, ఆ చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని ఇంకా డెవలప్ అయ్యాక కొంచెం పెద్ద కొట్టు పెట్టుకుంటా, కిరాణా షాప్ పెట్టుకుంటా, నాకు మ్యారేజ్ చేసుకొని పిల్లలు అరుస్తుంటారు చేస్తుంటారు, వాళ్ళని నేను తిడుతుంటాను, అరుస్తాను, పిల్లల్ని తిట్టినట్టుగా అరిచినట్టుగా చేత్తో గట్టిగా ఇసురుతాడు అనమాట. ఒక పిల్లల్ని అరిచి కొట్టినట్టుగా చేత్తో చెయ్యి ఇసరంగానే ఆ పక్కన ఉన్న గుడ్లన్నీ కింద పడిపోయి విరిగిపోతే ఆయన కలలు కన్నాడు, భవిష్యత్ అంతా కలలు కన్నాడు, ఆఖరికి పెళ్లి పిల్లల దాకా కూడా వెళ్ళిపోయాడు. చిన్న గుడ్లు చిన్న గుడ్లని పొదిగించి పిల్లలు చేసి పెద్ద పుంజులు చేసి పెట్టలు చేసి అవన్నీ ఆలోచన చేసి భవిష్యత్ అంతా కూడా కలగన్నాడు. కానీ ఏమైంది ఫ్రెండ్స్, కళంతా నాశనం అయిపోయింది, గుడ్లన్నీ తన చేతి ద్వారా తనే విరగొట్టుకోవడం అయింది. భవిష్యత్తు మన చేతిలో లేదు, భవిష్యత్తు ఇంకా జరగలేదు, కానీ ఆలోచిస్తూనే ఉంటారు, ఇలా చేయాలి అలా చేయాలి, ఇలా చేస్తాను అలా చేస్తాను, ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని ఎన్నో కళలు కంటూ ఉంటారు ఫ్రెండ్స్, కళలు కంటూ ఉంటారు. హలో, వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది మేడం. కళలు అనేది ఎన్నో కంటూ ఉంటారు, కళలన్నీ వృధా ప్రయాస, ఎందుకంటే మనం అనుకున్నట్టు జరుగుతాయనేది నమ్మకం లేదు ఫ్రెండ్స్. ఎక్కడ మనకి రసీన్స్ లేదు, ఆధార్ కార్డు లాగా ఏవి లేవు. మనం ఇప్పుడు ఫ్యూచర్ ఇట్లా జరుగుతుంది ఇట్లా జరగాలి అని మనం అనుకున్నట్టుగా ఎక్కడ జరగవు. కొన్ని అనుకున్నవి జరుగుతాయి, కొన్ని అనుకోలేని కూడా జరుగుతూ ఉంటాయి, కొన్ని అనుకున్నవి జరగకపోవచ్చు, కొన్ని అనుకోలేనివి కూడా జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. కనుక ఎవ్రీథింగ్ ఓకే అనుకొని మనం ఎరుకలో ఉన్నప్పుడు, అవేర్నెస్ లో ఉన్నప్పుడు ఫలితాన్ని ఆశించకుండా మనం ఏ పని చేస్తున్నా అద్భుతమైన రిజల్ట్ ఈ క్షణంతో పాటుగా ఉన్నప్పుడు, ఎరుకతో పని చేసినప్పుడు అది పర్ఫెక్ట్ గా మీకు బిజినెస్ లో లాస్ రాదు. మీరు ఏ జాబ్ లో చేస్తున్నా ఆ జాబ్ లో కూడా ఎరుకతో మీరు చేస్తున్నప్పుడు ఏ తప్పులు జరగవు అనమాట. మన ఎరుక కోల్పోయినప్పుడు
ఈ క్షణంతో పాటుగా లేనప్పుడు ఒక్క ఈ క్షణంలో రెండు పనులు ఒకేసారి చేస్తున్నప్పుడు, రెండు విషయాలు ఒకేసారి ఆలోచన చేస్తున్నప్పుడు, రెండు విషయాలని ఒకేసారి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు, రెండు పనులని ఒకేసారి చేస్తున్నప్పుడు అది పర్ఫెక్షన్ ఉండదు ఫ్రెండ్స్. మనం అనుకుంటాం రెండు పనులు ఇది ఒక క్షణం చేస్తున్నా, మరుక్షణం అది చేస్తున్నా, ఈ క్షణం ఇది చేస్తున్నా, ఆ క్షణంలో ఇంకోటి చేస్తున్నా మనం అనుకుంటాం. ఇప్పుడు అదే కార్ డ్రైవింగ్ కూడా డ్రైవింగ్ చేస్తుంటారు, చేస్తూ చేస్తూ మరుక్షణంలో ఏదో ఆలోచన చేస్తుంటారు, ఆలోచన చేస్తారు, మళ్ళా డ్రైవింగ్ లోకి వస్తారు. 2 వీల్స్ అయినా, రెండు చక్రాల బండి 2 వీల్స్ అయినా, 4 వీల్స్ అయినా, ఎవరైనా డ్రైవింగ్లు ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. ఆ టీవీ 9 న్యూస్ అంతా ఇవన్నీ నేరాలు ఘోరాలు జరగడానికి కారణము ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, అవేర్నెస్ లేకపోవడము, అక్కడ ఎరుక కోల్పోవడము, ప్రజెంట్ వర్తమానంలో జీవించకపోవడము, వర్తమానమే బహుమానము అనేది ఎరుక లేకపోవడము, అవేర్నెస్ లేకపోవడము. ఈ క్షణంతో పాటుగా ఉండండి. ఈ క్షణంలో ఏ పని చేస్తే ఆ పని మీద మాత్రమే ధ్యాస ఉండాలి. రెండు పనులు ఒక్కటిగా చేయలేరు. చేస్తామని అనుకోని చేయడం ద్వారా ఏం జరుగుతుంది ఫ్రెండ్స్? అస్తవ్యస్తంగా అవుతుంది, పర్ఫెక్షన్ ఉండదు. అంటే అక్కడ లాభము దగ్గర నష్టపోతారు, చేయవలసిన పని సరిగా చేయకపోవడము, మనం ఏవో ఒక మాట మాట్లాడడము, ఎదుటి వాళ్ళ మాటలు సరిగా విననందువలన. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఒక ప్లాట్ సేల్ చేస్తున్నారు, ఆ ప్లాట్ సేల్ చేసినప్పుడు వాళ్ళు చెప్పేటి మనం పర్ఫెక్ట్ గా ఎరుకతో ఉన్నప్పుడు, అవేర్నెస్ లో ఉన్నప్పుడు, ఈ క్షణంతో పాటుగా ఉన్నప్పుడు అన్నీ వింటాం. కానీ బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. అప్పటికే మైండ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. వాళ్ళు చెప్పవలసినవి కొన్ని చెప్పేశాడు. కొన్ని అబద్ధాలు కూడా చెప్తారు ప్లాట్ సేల్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్. కొన్ని వాళ్ళు నిజంగా చెప్తే ఆ ప్లాట్ సేల్ జరగవు, ఎవరు కొనరు అనమాట. అందువల్ల అందులో అబద్ధాలు కూడా కొన్ని 2-3 అబద్ధాలైనా కనీసం చెప్పడం చేస్తారు. అది మనం ఎరుక లేకుండా విననందువల్ల మనం ఆ ప్లాట్లు అవి తీసుకున్నాక ఆ తర్వాత తల పట్టుకోవాల్సి వస్తుంది. ఏం జరిగింది అక్కడ? మన ఆలోచన రెండు విషయాల మీద ఉంది కనుక అక్కడ పర్ఫెక్షన్ లేదు, లాస్ అయిపోయాము, కోల్పోతాము. మనం అన్నిట్లో శ్రద్ధ పెట్టనందువల్ల, ఎరుక లేనందువల్ల కోల్పోవడం జరుగుతుంది. అంటే ఏంటి? మనం ఆర్థికంగా మనకు రావాల్సిన డబ్బుల దగ్గర మనము ఎరుక కోల్పోతాము. తీసుకున్న వస్తువు నాణ్యత చూడకపోవడం వల్ల కూడా మన మనీ లాస్ అయిపోతుంటాం ఫ్రెండ్స్. ఎక్కడైనా ఎరుక అనేది ఉండాలి. రెండు ఆలోచనలు పనికిరాదు. రెండు విషయాల మీద ధ్యాస పెట్టకండి. ఏదైనా రెండు పనులు చేస్తున్నప్పుడు ఒకేసారి రెండు పనుల మీద ధ్యాస పెట్టకండి. చేయడం వల్ల మీరే నష్టపోతారు. నష్టపోవడం అంటే తెలుసు కదా, ఆర్థికంగా నష్టపోవచ్చు, లేదంటే శారీరకంగా కూడా నష్టపోవచ్చు, మానసిక ప్రశాంతతను కోల్పోవచ్చు. అశాంతి, టెన్షన్, డిప్రెషన్ ఇవన్నీ దేనికి వస్తున్నాయండి? ఉదాహరణకి ఇప్పుడు ఎంతో మంది నేరాలు ఘోరాలు చేసి జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కోర్టుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోర్టులో జడ్జి అడిగినప్పుడు ఆ క్షణాన ఏం చేశానో నాకే తెలియదు, ఏం జరిగిందో నాకే తెలియదు అంటారు. ఎంతో మంది హత్యలు చేసిన వాళ్ళు ఉంటారు. ఆ జైలు దగ్గరికి వెళ్ళి ఆ జైల్లో ఉన్న అతన్ని ఈ పోలీసులు వాళ్ళు వెళ్ళి అడుగుతారు, ఏం జరిగింది, ఏం చేసావు, ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారు? ఆ నిమిషం, ఆ క్షణంలో నాకే తెలియదు, నేను ఏం చేశానో నాకే తెలియదు, ఎరుక లేదు, అవేర్నెస్ లేదు. అంటే వర్తమానంలో జీవించడం తెలియక, ఎవరు చెప్పక, నేర్పించక, అంటే కనీసం మన పెద్దలకు వాళ్ళకి తెలియక వాడాలి. కానీ మనం ధ్యానులం, తెలుసుకున్నాం, ఎన్నో వందల రకాల పుస్తకాలు చదువుతున్నాం. అవేర్నెస్ అని బుక్ చదవండి ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్. వర్తమాని భవ బుక్ చదవండి. వర్తమానంలో ఎలా జీవించాలి ఆ బుక్ నేను చదివాను ఫ్రెండ్స్. అవేర్నెస్ బుక్ చదివాను. మీరు కూడా చదవండి దయచేసి. బుక్స్ చదువుతుండండి. బుక్స్ పట్ల ఆ జ్ఞానము, ఎరుక, అవేర్నెస్ ఉండడం వల్ల మనము ప్రతి పని మీద
శ్రద్ధ పెట్టి చేస్తాము. మన ఆలోచనలు కూడా ఎరుకతో ఆలోచిస్తాము. ఆ బుక్స్ నేమ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వర్తమాని భవ. బుక్ పేరు ఓషో రజనీష్ రచించిన బుక్ అవేర్నెస్. ఆ బుక్ పేరు అవేర్నెస్. అదిను తెలుగులో స్వర్ణ మేడం అని ఉన్నారు. ఆ మేడము ఇంగ్లీష్ బుక్ అనువాదం చేశారు, వర్తమాని భవ. అది చిన్న బుక్కే. ఆ బుక్స్ తీసుకొని చదవండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి మన జీవితం పట్ల సరైన అవగాహన ఏర్పడుతుంది. మన జీవితం ఎంతో 3 పువ్వులు 6 కాయలుగా మనం ఆనందంగా ఆరోగ్యంగా జీవించగలుగుతాము. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు టీవీ నైన్ టీవీ చూడడము, సెల్ ఫోన్లు చూడడము, ఎంత అంటే ఎరుక కోల్పోయి అవేర్నెస్ లేకపోవడం వల్ల ఎన్ని గంటలు చూస్తున్నారో వాళ్ళకే తెలియకుండా కూడా చూస్తూనే ఉంటారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఆ స్మార్ట్ ఫోన్లలో నాన్ స్టాప్ గా ప్రపంచం మొత్తం మన చేతిలో ఉంది. ఆ యూట్యూబ్ లో కానీ ఏదైనా నెట్, గూగుల్, స్మార్ట్ ఫోన్ లో ప్రపంచమే, అంటే ప్రపంచమే కాదు, ఆఖరికి విశ్వం మొత్తంలో ఎక్కడ ఏం జరుగుతుందో అవన్నీ కూడా మనకి ఇంటర్నెట్ లో దొరుకుతుంది. ఇప్పుడు ఏఐ ఇంటెలిజెంట్ వచ్చేసింది, అడ్వాన్స్డ్ ఇంటెలిజెంట్. దాంట్లో అయితే ఎన్నో వేలు వీడియోలు, ఎన్నో వేల వీడియోలు అలా నాన్ స్టాప్ గా వస్తూనే ఉన్నాయి. దాన్ని ఫోన్లు గంటలు చూస్తున్నారు. ఎందుకు? ఎరుక లేక, అవేర్నెస్ లేదు, అవేర్నెస్ కోల్పోయారు. అది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాల్సినది. అవేర్నెస్ ఈ క్షణంతో పాటుగా ఉండండి, వర్తమానంలో జీవించండి. వర్తమానమే బహుమానము. శరీరం ఎక్కడుంటే మనసు అక్కడ ఉండాలి ఫ్రెండ్స్. శరీరము, మనసు, బుద్ధి ఈ 3 ఒకే అలైన్ లో ఉండాలి. అంటే మన శరీరం ఎక్కడ ఉందో మన మనసు కూడా అక్కడే ఉండాలి. శరీరము, మనసు ఒక దగ్గర ఉన్నప్పుడే మీరు ఆ బుద్ధి కూడా యాక్టివేషన్ లోకి రావడం జరుగుతుంది. బుద్ధి యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడే మనం మంచి చెడు అనేది కూడా మనం విచక్షణ జ్ఞానంతో గుర్తించగలుగుతారు. బుద్ధి యాక్టివేషన్ లోకి వస్తుంది ఎప్పుడు? ధ్యానం ద్వారా, ధ్యాన సాధన ద్వారా. ధ్యాన సాధనలో ఆ మన మైండ్ యొక్క ఆలోచనలు, మైండ్ అంటే మనసు అనేది ఎక్కువగా మనము ఉపయోగించే అవసరం ఉండదు. మైండ్ అనేది సైడ్ అవుతూ ఉంటుంది. మైండ్ అంటే ఆలోచనలు గతము, ఫ్యూచరు అవన్నీ సైడ్ అయిపోతూ ఉంటాయి, పక్కకి వెళ్ళిపోతుంది. బుద్ధి యాక్టివేషన్ లోకి వస్తుంది ఫ్రెండ్స్. బుద్ధి యాక్టివేషన్ లోకి రావడం అంటేనే 4వ చక్రం, అనాహత చక్రం యాక్టివేషన్ లోకి వస్తుంది. అవేర్నెస్, ఎరుక, మంచి చెడులు, మంచి మాట్లాడే చేసే ఆలోచన సరైందా సరికానిదా, ఎంత ఆలోచన చేస్తున్నాము, ఆలోచనలు కూడా గంటలు చేస్తున్నారా అనేది ఎరుక ఉంటది అనమాట. ఏది వింటున్నాము, ఎంత వింటున్నాము, మనకు అవసరమైనది వింటున్నామా, అవసరం లేనిది వింటున్నామా, ఎరుక ఉంటుంది ఫ్రెండ్స్. ధ్యానంలో కూడా సేమ్. మన మనసులో వచ్చే ఆలోచనలు మనం గమనిస్తాం. ఎరుకతో గమనించినప్పుడే నీకు ఆధ్యాత్మికం గురించి నీకు వినబడుతుందా, ఆలోచనలు భౌతికం ప్రాపంచిక విషయాల గురించి వింటున్నామా అనేది ఆలోచనలు కూడా ఎరుకతో గమనించండి. గమనించినప్పుడు మీకు కొన్ని అందడం కూడా జరుగుతాయి. ఆధ్యాత్మికంగా మీకు జ్ఞానం అందుతూ ఉంటుంది. అందుతున్న దాన్ని కూడా ధ్యానంలో అవి కూడా ఆలోచనలని నెట్టివేయడం, కొట్టివేయడం జరుగుతుంది. అంటే అంతర్వాణి, అంతరంగ ప్రబోధము, ఇంట్యూషన్ యాక్టివేషన్ లోకి వస్తుంది. మనకి యాక్టివేషన్ వచ్చినప్పుడు మనం ఎరుకతో వింటున్నప్పుడు మన అంతరంగం నుంచి ఆ యొక్క జ్ఞానము మనకు వినబడుతుంది. దాన్ని అంతర్వాణి, అంతరంగ ప్రబోధము అని పర్ఫెక్ట్ గా మనకు వినబడుతుంది. తద్వారానే మనము మన పనులు పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం. ఇన్నర్ నుంచి, హృదయం నుంచి రావాలి. హృదయం నుంచి వస్తుంది, మైండ్ నుంచి కాదు ఫ్రెండ్స్. మైండ్ నుంచి అంటే ఇక్కడ మన తలపై భాగము, నుదుటి భాగం అంతా మైండ్ అన్నమాట. మైండ్ నుంచి వచ్చేది మనసు ద్వారా వచ్చే ఆలోచనలు,
హృదయం నుంచి వస్తుంది. హృదయం లోపల నుంచి వచ్చేది అంతరంగ ప్రబోధము. అది విని దాని ప్రకారంగానే మనం వర్క్ చేస్తూ ఉండాలి. పనులు, మన మాటలు, మన చేతలు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మహా అవతార్ ఫౌండేషన్ జూమ్ సెక్షన్ మాస్టర్స్ కి అందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే మా, థ్యాంక్ యూ మా.